ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే హైదరాబాద్లో ఒక ఎకరం ల్యాండ్, ఇది ఒక ఎకరం ఉంటుందంటే ముందు దీని విపස්සన ధ్యాన మందిరం అంటారు. సో ఇది వచ్చి వనస్థలిపురంలో ఉంటుందండి. యోగా, మెడిటేషను ఇవన్నీ ఇక్కడే చేస్తుంటారు. సో ఏంటంటే లోపల మనం వెళ్ళవచ్చు వితౌట్ పే ₹1 ఆల్సో. మీకు డబ్బులు అడగరు. అంటే ఏంటంటే మీరు అక్కడ పోయి యోగా చేసుకోవాలి. వాళ్ళు తిండి పెడతారు. ఉప్పు ఉండదు, కారం ఉండదు, పసుపు ఉండదు, తొక్కు ఉండదు, తోటకూర ఉండదు, ఏది ఉండదు. కానీ అది అట్లా తినేయాలి. సైలెన్స్ ఉండాలి, యోగాలో కూర్చొని ఉండాలి, ఫోన్లు ఉండవు, ఏది ఉండదు. చాలా బాగుంటుంది లైఫ్. సో ఎందుకు బాగుండదు? పక్కన పెళ్ళాలు లేకపోతే ఇంకా బాగుంటుంది కదా సరదాగా. సో అట్లా మంచిగా ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, ఇది ఏంటంటే ఇది వెస్ట్రన్ తపోవనం అంటారు వీటిని. ఇది బిఎన్ రెడ్డి దగ్గరే ఉంది బ్రదర్. చాలామంది ఇక్కడ వస్తుంటాయి పొద్దున. నెమళ్ళు ఇవన్నీ కొంచెం అంటే ఫారెస్ట్ ఏరియా, మొత్తం ఫారెస్ట్ పక్కన. సో ఏరియా అట్లా చాలా బాగుంటుంది చూడడానికి. సో మనం ఉండేది ప్రస్తుతం ఈ ఇంటి పక్కన కాబట్టి అంటే ఇక్కడ ఉంటున్నాం. సో ఈ విపసన ధ్యాన మందిరం అన్నది మా దగ్గర ఒక ఫేమస్. రెండోది ఏంటంటే నేను చాలామందిని ల్యాండ్ల గురించి మాట్లాడదాం అనుకున్నా, రోజు మర్చిపోతున్నా. చాలామంది ఏం చేస్తున్నా అంటే ల్యాండ్ కొంటుంది మీరు వచ్చి చూసుకోండి. మా బావ వస్తాడు, మా బామడిది వస్తాడు, మా ఇంకోడు వస్తాడు, ఆయన వచ్చి చూస్తాడు. ఆయన ఏం చూస్తాడండి? ఆయన పిల్లలు ఉండరా? ఆయనకి ఇష్టం ఏదో ఒకటి పోండ్రా అని చూపిస్తాడు. లేదా వాడు ఏం చేస్తాడు, ఇంకా కట్టు ఉంటే వాళ్ళతో కుమ్మక్క అవుతాడు. ఆయన ఎవడైతే అమ్మేవాడు ఉంటాడో, అరే మా బామడిని తీసుకొస్తారని చెప్పి ఆయనతో కుమ్మక్క అవుతాడు. ఆయన లాభాలు ఆయన చూసుకుంటాడు. అంతే జనరల్గా. ఫ్రెండ్షిప్ కోసం ప్రాణం ఇచ్చే రకాలు కొంతమంది మాలాంటి వాళ్ళు ఉంటారేమో, కానీ జనరల్గా మ్యాక్సిమం జరిగేది బయట. ఏ బామర్ది కూడా మంచి కోరేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నాకు అనిపించింది చెప్తున్నా. ఇంకోటి రిజిస్ట్రేషన్ కానీ దాని ప్రాసెస్ ఏంది, దాని కథ ఏంది, దాని కార్ఖానా ఏంది, దాని వెనక ఏంది, ముందు ఏంది, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. కానీ ఎవరో వస్తారు, ఆయన చూస్తాడు, మా బాబాయ్ చూస్తాడు, నా తాత చూస్తాడు, మా అయ్య చూస్తాడు. అట్లా మా డాడీని నేను చెప్తే నమ్మరు, కానీ నేను ఒక ల్యాండ్ తీసుకున్నా స్వయాన మా డాడీయే. తీరా నేను ముందు పేమెంట్ చేసుకున్నా, ఒక ₹1,00,000 పే చేశా. తీరా చూస్తే నేను అనుకున్నట్టు లేదు ప్లాట్. అది మా డాడీ చూశాడని చెప్పి తీసుకున్నా. ఏం చేస్తాం చెప్పు? సో మోమాటకి పోయి కడుపు అయిపోవడం అంటారు దాన్ని. సో మనం ఏంటంటే ఎప్పుడు కూడా స్వయంగా నన్ను కన్నా మా డాడే, కానీ తీసుకునే ల్యాండ్ బాగాలేదు. ఇప్పుడు ప్రస్తుతం అది కొత్తగూడెంలో ఉంది. కొత్తగూడెం అవతల లక్ష్మీదేవిపల్లి సైడు. అంటే బాగలేదు మీన్స్ డబ్బులు ఎక్కువ, అంటే డబ్బులు కూడా కాదు, రిజిస్ట్రేషన్ ఏరియా కాదు అది. సో కొత్తగూడెం కొంచెం రిజిస్ట్రేషన్ ఉండదు. సో చాలా బాధ అనిపించింది, అరే ఏంద్రబాయ్ ఇట్లా జరిగిందని. సో ఇలాంటివి నడుస్తుంటాయి. నేను అనేది ఏంటంటే దయచేసేది మనం అనుకుంటున్నాం కాబట్టి మనమే చూద్దాం. మీరే వెళ్ళండి, 2 రోజులు లీవ్ పెట్టుకోండి. 20, 30, 40 లక్షలు ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీరు వచ్చి ఒక 5 రోజులు పోయి చూస్తే ఏం పోతుంది చెప్పు? మా డాడే నాకు నన్ను కన్నా మా డాడే నాకు ల్యాండ్ మంచి ఇప్పించలేకపోయాడు. ఎవడో ఇప్పిస్తాడు అనుకోవడం కూడా నిజంగా దురదృష్టకరం. ఒకటి. రెండోది, మీరు దయచేసి ఎప్పుడూ కూడా, నేను అందరికీ చెప్తూనే ఉంటాను, మళ్ళీ చెప్తున్నా, ల్యాండ్లను ఎలాంటి ల్యాండ్లు కొనాలి? మా అయితే నేను ఒకటి అడుగుతున్నా, మనం ఎంత ఇస్తామండి? ఓ బ్రోకర్కి ఎంత ఇస్తాం చెప్పండి? ల్యాండ్ ఇప్పించిన వాడికి ఎంత ఇస్తాం? మా అయితే 1 to 2%. అంటే మీరు 20 lakhs తీసుకుంటే ఒక 40,000 ఇస్తారు. దాన్ని ఏడుస్తున్నారు. మరి దాని మంచి చెడు ఎవడు చూస్తాడు? ప్లాటు అది ఇప్పుడు మన ఇంట్లో ఒక సంబంధం చూపిస్తారు, అరే బాబు దాని 7 తరాలు ఏంది అన్నట్టు. ప్లాంట్ కూడా 7 తరాలు ఉంటాయి. ఎలాంటి తరాలు? దాని బాబాయ్ ఏడు, కాకేడు, ఇది ఎక్కడి నుండి వచ్చింది, ఆ ల్యాండ్కి ఏంది కథ, దాని వెనుక ఉన్న నేపథ్యం ఏంటి, అసలు ఇది అసైన్ ల్యాండా, మామూలు ల్యాండా, లేకపోతే ఈ ల్యాండ్ని ముందు బిట్టు చేశారా, వెంచర్ చేశారా, లేక వీళ్ళు అసైన్ ల్యాండ్ని ఇచ్చేసుకొని బిట్లా చేశారా, ఫామ్ అయిందా, ఈ మన ఫామ్ ల్యాండా, ఏదనేది ఒకటి ఉంటుంది. సో మనం విజిట్ చేసి మనం తెలుసుకోవడం అనేది ఉత్తమమైన మార్గాలు. సో దయచేసి ఫ్రెండ్స్, నేను అందరికీ చెప్పేది అదే. ల్యాండ్ ఏది కొన్నా కూడా ఫస్ట్ మీరు బ్రోకర్లను నమ్మాలి. బ్రోకర్ వేసే సిస్టమ్ లేకపోతే మీరు ఒక్క ల్యాండ్ కూడా హైదరాబాద్ లాంటి మహానగరాల్లో కానీ మంచి మంచి నగరాల్లో కొనలేరు. ఆ కాగితాలు, ఆ డాక్యుమెంట్ మీరు వెరిఫికేషన్ చేయలేరు. అది ఎవరికి చేత కాదు, ఆ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు తప్ప. చాలామంది ఉంటారు, లాయర్కి చూపిస్తే సరిపోతుంది. లాయర్ ఏమంటాడు, ఏదో వాడు ఒపీనియన్ చెప్తాడు, మన జాతకం చూసేవాళ్ళలాగా. అది కొన్నిసార్లు వాడు సరిగ్గా అన్నీ ఎందుకు చెప్తాడు చెప్పు?
దాంట్లో పాయింట్ టు పాయింట్ చదువుతాడు, వాడు బొంద చదువుతాడు, నాకు తెలియదా. ఒకడు మా ఫ్రెండ్లోనే వాడు అట్లే ఇచ్చాడు, ల్యాండ్ ఇప్పించాడు. వాడు బ్యాంక్ వాడు లీగల్ ఒపీనియన్ తీసుకున్నాం, అంతా ఓకే అని చెప్పి లీగల్ ఒపీనియన్ తీసుకుంటే కింద దెంగిపోయింది అది. సో వాస్తవం ఏంటంటే ఇవన్నీ నమ్మకండి దయచేసి ప్లీజ్. మనము స్వయంగా ఏంటంటే బ్రోకరీ పెడితే 40,000 ఎక్కువ కాదు. అది హైరాణ అయిపోతారు. మరి ఇటు ల్యాండ్ అయిపోతుంది కదా, నీకు 20-30 లక్షలు ల్యాండ్ అయిపోతుంది కదా రేపు ఫేక్ ల్యాండ్ ఉంటే. ఇంకోటి ఏంటంటే ఫేక్ ల్యాండ్ ఉంటే నువ్వు ఎప్పుడు వెళ్తావు? ఎప్పుడో ఇల్లు కట్టేటప్పుడు, లేదా ఇంకా కట్టు అయితే ఒక మధ్యలో ఒకసారి ఎప్పుడైనా వెళ్తావు. ఏం తెలుస్తుంది నీకు? నా బొంద తెలుస్తుంది. సో దయచేసి ఇలాంటి వాటిని నమ్మకండి. బ్రోకర్లు అనేవాడు ఉంటేనే మీకు సిస్టమ్ నడుస్తుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒక వీడియో చేయాలనిపించింది, నా ఒపీనియన్ చెప్పాను. దీంట్లో నేను అన్న దాంట్లో ప్రతి వర్డ్కి నేను కట్టుబడి ఉన్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.